నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పులివెందుల్లో భారతి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సో మరి దాన్ని ఆవిడ ఎలా ట్యాకిల్ చేశారు, అంటే ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎందుకంటే మొదటిసారి ఆవిడ ప్రచారంలోకి వచ్చారు కాబట్టి, జనంలోకి వచ్చారు కాబట్టి ఈ చేదు అనుభవాన్ని ఆవిడ ఎలా మేనేజ్ చేయగలిగారు, ఏంటి ఆ చేదు అనుభవం? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో భారతి మొట్టమొదటిసారి వాళ్ళ హస్బెండ్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారంకి వచ్చారు పులివెందుల్లో. సో వచ్చారుగా పాపం ధైర్యం చేసి, బట్ ఆవిడకు ఒక చేదు అనుభవం ఎదురైంది అంటారు. ఇందుకు ఏంటి ఆ చేదు అనుభవం, దాన్ని ఆవిడ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఇది ఒకటి స్టార్టింగ్, ఇది ఆవిడకి ఈ చేదు అనుభవాలు ఇంకా ఆరంభ దశలో ఉన్నారు ఆవిడ. ఓకే. ఈ ప్రచారం అయ్యేలోపు ఇంకా చాలా ఎదుర్కొంటారు ఆవిడ. అయితే నిన్న ఆవిడ పులివెందుల వేంపల్లిలోని కుమరాంపల్లి అని ఒక ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారంలో భాగంగా ఓటు వేయమని అడిగారు ఆవిడ. అడిగితే అక్కడ మాజీ సర్పంచ్ భర్త ఒక ఆయన, రెడ్డి గారే వారు కూడా, ఆయన నిలదీశాడు ఈవిడ్ని. అమ్మా, నువ్వు అసలు వచ్చావు బాగానే ఉంది, నువ్వు నీ భర్తకి చెప్పు, ముఖ్యమంత్రి నీ భర్త కదా, ఇది నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాడు కదా ఆయన, అది కానీ నా రైతన్నని ఎప్పుడూ అనలేదు. మా పాస్బుక్ల మీద మీ ఆయన ఫోటో ఏంటి, జగన్మోహన్ రెడ్డి తన ఫోటో ఎలా వేసుకుంటాడు, అది అది అసలు కుదరదు, అది అట్లాగా తాత ముత్తాతల నుంచి మా ఆస్తి, అది మా తాతలు మాకు ఇచ్చింది, ఈయన ఫోటో వేసుకోవటం ఏంటని నిలదీశాడు. ఓకే, చాలా బాగుంది కదా. ఎందుకంటే ఇది అడగాల్సిన ప్రశ్న. బికాజ్ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం భారతీ రెడ్డి వెళ్తే చేదు అనుభవాలు ఎదురవుతాయని. అంతేకాదు 5 ఏళ్ళు ఆవిడ మాట్లాడకుండా కూర్చుని ఇప్పుడు భర్త కోసం, అవినాష్ రెడ్డి కోసం ఆవిడ బరిలోకి వచ్చింది. ఆవిడ అంటే ఎన్నికల బరిలోకి, అంటే ప్రచార బరిలోకి దిగారు ఆవిడ. దిగినప్పుడు ప్రజలు ఈ రకంగా, అందులో సొంత పార్టీ నుంచి, అతను వైకాపా, అతనేం బయటవాడు కాదు, వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి కదా, అది భాస్కర్ రెడ్డి ఆయన పేరు. ఇంకొక విషయం ఏంటంటే అది వాళ్ళ జిల్లా, వాళ్ళ ప్లేస్, వాళ్ళ ప్రాంతం, ఎక్కడో బయట కూడా కాదు. ఆవిడ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆన్సర్ ఇవ్వలేక ఆవిడ తోక ముడిచింది ఆవిడ. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మీరు చూసుకుంటే ఇప్పుడు ఉంటాయి కదా సర్వేరాళ్ళు ఉంటాయి కదా, సర్వేరాళ్ళ మీద జగన్ బొమ్మమ్మ, పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ. అసలు మీకు ఇంకా వాళ్ళకి ఇంకా కుదరలేదు, లేకపోతే మీకు పచ్చబొట్లు కూడా ఇచ్చేస్తారమ్మా. కాదు, నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే, అంటే వాళ్ళ కార్యకర్తల అందరి భుజాల మీద, అంటే కనిపించే ప్లేసుల్లో చేతుల మీదో, లేకపోతే ఇక్కడ ఈ చేతి దగ్గర ఎక్కడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చబొట్లు వేయిస్తారేమో. ఇప్పుడు బ్యూటీషియన్స్ అందరూ, బ్యూటీ పార్లర్ వాళ్ళు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ ఆదాయం వస్తుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే. టాటూ ఆర్టిస్టులు అందరూ, టాటూ ఆర్టిస్టులు ఎందుకు ఊళ్ళల్లో ఉంటారు కదా. ఇప్పుడు టాటూ కొత్తగా మీకు వచ్చాయమ్మా, ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, పచ్చబొట్టు వేసుకోవటం. ఊళ్ళల్లో పచ్చబొట్టు వేసేవాడు లేడా, సూదులతో గుచ్చి. ఇప్పుడు మీరు స్టైల్గా దాని టాటూ అని దానికి ఏదో డబ్బులు ఎక్కువ ఇచ్చుకుని మీరు వేయించుకుంటున్నారు స్టైల్గా, అంతే. అంటే అందరికీ తెలియడం, అదే మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఊళ్ళల్లో వీళ్ళు ఉండరు కాబట్టి అక్కడ వేసే వాళ్ళు ఉంటారు. సో ఇది ఒక కొత్త సూచన మనం వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇళ్లలో బాత్రూమ్ టైల్స్, లేకపోతే ఇళ్లలో ఉండే టైల్స్ కూడా వేసేస్తారేమో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ. లేకపోతే ఇంటి బయట స్టిక్కర్ల కంటే గోడకి టైల్స్ వేసి, టైల్స్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే రాత్రి పగలు ఆయన చూసుకుని వీళ్ళు కొంచెం తరిస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చాడంటే నేను దేవుడిని అంటాడు కిమ్ములాగా. ఇప్పుడు కిమ్ అదే చేస్తాడు కదా నార్త్ కొరియాలో. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేదు. వాళ్ళ నాన్న దేవుడు, వాళ్ళ నాన్నకు అన్నీ చేస్తాడు ఆయన. అదేవిధంగా నేనే దేవుడిని అంటాడు. చిన్నప్పటి నుంచి వాడిని అలా పెంచారు ఆ కిమ్ముని. వాడికి ఇంకా ఏమీ లేదు, నిజంగా వాడిని అలా పెంచారు. అందుకని వాడు ఎంత క్రూరుడు అంటే యూ కెన్ నాట్ బిలీవ్, అసలు మీరు అన్ఇమాజినబుల్ అనమాట. అందుకని మనం అంటే ఊరికే పోల్చట్లా, ఈయన చేసే పనులు అట్లా ఉన్నాయి. నిన్న చూసారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అయిపోయింది. అది ఎంత ఘోరం. అందులో పాస్ పుస్తకాల మీద ఈయన బొమ్మే, అదేంటది సర్వే నెంబర్ల మీద ఈయన బొమ్మే, అన్నింటి మీద ఆయన బొమ్మే. ఆయన బొమ్మ ఏంటి, నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంటమ్మా, నువ్వెవడు, నువ్వు ఇచ్చావా, మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు నాకంటారు జనాలు. అదే ఇప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి అడిగారు, తప్పులేదు కదా. నా రైతన్నని ఒక్కరోజు అన్నాడు ఆయన. ఇంకో విషయం కూడా అడిగాడు ఆయన, మీరు రైతు బంధు ఇస్తున్నానంటున్నారు, రైతు రుణమాఫీ, రైతు బంధు కాదు, కట్ చేయండి, రైతు రుణమాఫీ ఇస్తున్నానన్నారు, అందులో సగం కేంద్రం ఇస్తుంది, మీరు చేసేదేం లేదు అందులో, అది కూడా నిలదీశాడు ఆయన. ఓకే. ఇప్పుడు అంటే ఇంతకాలం మసిపూసి మారేడుకాయ చేశాడు జగన్,
అంతా నేనే ఇస్తున్నాను అని, అది కూడా ఆయన బయట చెప్పేశాడు. సో భారతీరెడ్డి ఆవిడ రాకముందే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. భారతీరెడ్డి వస్తే అడుగడుగున ఆవిడ్ని ప్రశ్నలు వెంటాడతాయి, ప్రజలు ఆవిడని నివ్వరు. ఎందుకంటే అవినాష్ రెడ్డి కోసం ఆవిడ ఎందుకు వస్తోంది, ఇప్పుడు పులివెందుల్లో ఆవిడ వచ్చి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గెలవలేడా, ఈవిడ ప్రచారం లేకుండా గెలవలేడా, ఆడవాళ్ళ సహాయం లేకుండా ఆయన గెలవలేడా, ఆల్రెడీ అయిపోయింది, మనం 100 సార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. షర్మిల చేసి పెట్టింది ఇంతకాలం 2019కి ముందు ప్రచారం అయిపోయింది, పాదయాత్ర అయిపోయింది, తల్లి హెల్ప్ చేసింది, రాజన్న రాజ్యం ఉంది ఆవిడ ఇప్పుడు ప్రాణభయంతో పారిపోయింది. ఆవిడ విమలమ్మ వచ్చింది, ఆవిడ ప్రచారం వదులుకుని, బైబిల్ ప్రచారం వదులుకుని ఆవిడ రాజకీయ ప్రచారానికి వచ్చింది. సౌభాగ్యమ్మ లేఖలు, లక్ష్మి గారి లేఖలు, ఇప్పుడు భారతీరెడ్డిను సమతారెడ్డి బయటకు వచ్చారు. సో ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆవిడకి ఇంకా అడుగడుగును ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అని, ఈ ప్రచారం అయ్యేలోపు ఆవిడకి ఇంకా చాలా చేదు అనుభవాలు ఉంటాయి ఆవిడకి. ఇది ఇక్కడతో ఆగదు. అంటే ఒకవేళ ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి అని ఏమన్నా వెనకడుగేస్తారా భారతి? వెనకడుగు వేయలేదు, ముందడుగు వేయలేదు. ఇప్పుడు అది కరవమంటే కోపం, విడవమంటే పాముకు కోపం అని ఓ పక్క ప్రజల్ని ఆవిడ వెళ్ళి మాట్లాడాలి, లేదంటే మొగుడికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. అందుకని ఇది ఎటు కాకుండా ఆవిడ వెళ్ళి తీరాలి. వెళ్ళి నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ప్రశ్నిస్తే, అంతే. సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఆవిడ దగ్గర ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు జగనన్న గారు ఏం చేయలేదు కదా, ఆయన సంక్షేమాలు ఇచ్చాడు అప్పులు చేసి, మొన్న చేయలేనని చెప్పేశాడు కదా, ఇంతకంటే నేను చేయలేను 3500 కంట మేనిఫెస్టో అని చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు ఇస్తాడు, నేను చేయలేనని. అంటే వాస్తవాలు ఇప్పుడు ఆయనకి బాగా అర్థమవుతున్నాయి. ఇంకా ఆస్తులు ఎక్కడ ఇంకా అమ్మటానికి కూడా ఏం లేనట్టున్నాయి. అందుకే నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. దీని ప్రకారం మీకు ఐడియా ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని ప్రకారం ఇంకా మీకు ఆంధ్రాలో ఆస్తులు లేవు, మీకు అంతే. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతే ఏముంది, మీ దస్తావేజులు మీ దగ్గర ఉండవు, అన్నీ ఆయన పెట్టుకుని మీకు జెరాక్స్ ఇస్తాడు చక్కగా. ఇలాంటి తెలివి ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? అవి తీసుకుని లోన్కి వెళ్ళలేరు. మీకు అసలు ఏది మీకు 4 గీసుకోవడానికి మీకు ఆ జెరాక్స్ కాగితాలు పనికిరావు. మీరు ఆంధ్ర వదిలేసి పారిపోవాలి, అదే జరుగుతుంది, అంతే. ఓకే, సో అందుకోసమనే అనుకుంటా భారతి గారు సైలెంట్ అయిపోయారు భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకి. ఆయన కూడా వైకాపా నాయకుడే, వాళ్ళ వైఫ్ సర్పంచ్ అక్కడ కుమరాంపల్లికి సంబంధించి. సో సొంత పార్టీ నుంచే ఆవిడకి సెగ తగిలింది. నేను అంటే ఈ రకంగా మరి ఆస్తులన్నీ వాళ్ళు తీసుకుంటారంటే ఎవరి కష్టార్జితం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఉతికి ఆరేస్తారు. ఇంకా పూర్తిగా ప్రజల్లో తెలిసిందనుకో, పులివెందులు మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ విషయం పూర్తిగా ప్రజలకి అర్థమైంది, ఇంకా తెలియలేదు పూర్తిగా. అది కొంచెం విడమర్చి ఎవరైనా చెప్తే, పులివెందుల్లో పులి కాదు పిల్లులు కూడా తిరగలేవు ఇంకా. సో చూద్దామండి, మరి ఇప్పుడే స్టార్టింగ్లోనే ఈవిడికి చేదాను ఎదురైతే మౌనం వహించారు భారతి రెడ్డి. సో మరి రాబోయేటువంటి రోజు ఇలాంటి సందర్భాలని, సిచ్యువేషన్స్ని ఆవిడ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.